హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మనం కిచెన్లో రెగ్యులర్గా వాడే నైఫ్స్ అయితే షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి. అటువంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఎలాగో టీ కప్స్ అయితే ఉంటాయి కదండి. టీ కప్స్ బ్యాక్ సైడు ఈ నైఫ్ని ఈ విధంగా పదును పెట్టుకుంటే సరిపోతుందండి. నైఫ్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు పదును పెట్టుకుంటే సరిపోతుందండి. నైఫ్ మనకి తిరిగి కొత్త దానిలాగా పనిచేస్తుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న అద్దాలు కానీ లేదా బాత్రూంలో ఉన్న అద్దం కానీ వాటర్ అది పడి మరకలు పడిపోతూ ఉంటాయి కదండి. ఆ మరకల్ని మామూలుగా క్లీన్ చేస్తే కనుక సరిగా క్లీన్ అవ్వు. అలా కాకుండా కొద్దిగా మీరు ఇంట్లో వాడే టూత్పేస్ట్ని, అంటే మీరు ఏ టూత్పేస్ట్ తీసుకున్నా పర్వాలేదు, టూత్పేస్ట్ని కొద్దిగా అద్దానికైతే అప్లై చేసుకుని ఒక చిన్న క్లాత్తో క్లీన్ చేసుకుంటే కనుక అద్దం అయితే కొత్త దానిలాగా మెరుస్తుంది. దీని మీద సబ్బు మరకలున్నా ఏమున్నా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు అద్దం మొత్తం నేను పేస్ట్తో మాత్రమే క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, అద్దం అయితే ఎంత కొత్త దానిలా మెరుస్తుందో, చాలా షైనింగ్గా ఉంది కదా. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఈ సమ్మర్లో మనం పడుకునే బెడ్ కూడా చాలా వేడిగా ఉంటుంది కదండి. అలా వేడిగా ఉండడం వల్ల మనకి సరిగా నిద్ర కూడా పట్టదు. అలా కాకుండా మనం పడుకునే బెడ్ ఇప్పుడు చల్లగా ఉంటే కనుక మనం ప్రశాంతంగా నిద్ర పడుతుంది కదా. దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికోసం మనం పడుకునే బెడ్ మీద ఉండే బెడ్షీట్ని అయితే తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కవర్లో పెట్టేసి ఇప్పుడు ఈ కవర్ని ఫ్రీజర్లో ఒక 1 అవర్ పాటు ఉంచండి, సరిపోతుంది. 1 అవర్ తర్వాత తీసి మనం బెడ్ మీద వేసుకుంటే కనుక మనం పడుకున్నప్పుడు బెడ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. మన ఇంట్లో ఏసీ లేకపోయినా కూలర్ లేకపోయినా పర్వాలేదండి, మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఈ సమ్మర్లో అయితే ఏసీ కూలర్ లేకపోయినా పర్వాలేదండి, ఇలా కొబ్బరి చిప్పలు ఉంటే సరిపోతుంది. ఈ కొబ్బరి చిప్పలు అయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇక్కడ నేను ఒక 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలను పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను బిర్యానీ బాక్సులు తీసుకున్నానండి. ప్లాస్టిక్ బాక్సులు తీసుకున్నాను అన్నమాట. మనం స్టీల్ బాక్సులు కాకుండా ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటేనే మనకి హెల్ప్ అవుతుంది. ఈ కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా నేను ఒక బాక్స్లో 2 చిప్పల్ని పెట్టేశాను. అలాగే వేరే బాక్స్లో ఇంకొక చిప్పని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు ములిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలి. నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసిన తర్వాత ఈ బాక్సులు రెండింటినీ కూడా ఫ్రీజర్లో పెట్టేసి ఒక నైట్ అంతా కూడా అలాగే ఉంచేయండి. అంటే ఇక్కడ మనం ఈ బాక్సుల్ని ఒక 12 అవర్స్ పాటు ఇవి గడ్డ కట్టేంత వరకు ఫ్రీజర్లో ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 12 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూసారు కదండి, మనకి ఇక్కడ కొబ్బరి చిప్పలు అయితే గడ్డ కట్టేశాయి. స్టీల్ బాక్స్లో వేయడం వల్ల ఐస్ అనేది మనకి తొందరగా కరిగిపోతుందండి. సో దానికోసమే నేను ఇక్కడ ప్లాస్టిక్ బాక్సులను అయితే యూస్ చేశాను. ఇప్పుడు ఈ బాక్సుల్ని మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను బెడ్రూమ్లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ బాక్స్లో మనం డైరెక్ట్ కిందే పెట్టేస్తే కనుక దాని నుంచి వాటర్ వచ్చేసి కిందంతా అయిపోతుంది కదండి. అలా కింద మొత్తం అవ్వకుండా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టుకున్నాను. దానిపైన ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసుకున్నానండి. మీరు ఏదైనా రైస్ బ్యాగ్ లాంటిది కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను దీనిపైన ఒక నైటీ క్లాత్ని అయితే ఈ విధంగా వేసేసుకుని ఈ బాక్సులు 2 కూడా ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో ఏసీ వేసుకోపోయినా పర్వాలేదండి, ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. మన బెడ్రూమ్లో ఉన్న లేదా హాల్లో ఉన్న వేడిని మొత్తం కూడా లాగేస్తుంది అన్నమాట. మన గదంతా కూడా కూల్గా అయిపోతుంది, చాలా చల్లగా ఉంటుందండి. నేను ఈ టిప్ అయితే ట్రై చేశానండి. ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వచ్చి మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ జీన్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదండి. ఈ జీన్ ఫ్యాన్స్వి బటన్స్ కానీ లేదా బటన్స్కి పెట్టుకునే హోల్స్ కానీ మనకి పెద్ద అయిపోతాయి. అటువంటప్పుడు బటన్ అనేది లూజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు నార్మల్ సూత్తో దీన్ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ సూది అనేది ఇందులోకి దిగడం చాలా కష్టం అవుతుందండి. ఇప్పుడు దీనికోసం నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. ఈ జీన్స్ ప్యాంట్ దలసరిగా ఉండడం వల్ల ఈ సూది అనేది ఇందులో దిగడం అయితే కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి. దీనికోసం మన ఇంట్లో వాడే ఏదైనా సబ్బుని తీసుకుని ఈ సూదిని ఇందులో గుచ్చి తర్వాత జీన్ ప్యాంట్కి స్టిచ్ చేస్తే కనుక చాలా ఈజీగా జీన్ ప్యాంట్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా సబ్బులో గుచ్చి చేయడం వల్ల సూది సాఫ్ట్గా అవుతుంది కదండి, అందువల్ల మనకి చాలా ఈజీగా అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా అయితే మన సూది యువతలకు వచ్చేసిందో.
ఈ టిఫిన్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.